Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదిరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలను మీద ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అనే విషయంలో ఓషో గారు మీరు అన్కాన్షియస్ మైండ్ యానిమల్ వారసత్వంగా ఉందని చెప్పారు. మనిషి యొక్క పరిణామ క్రమంలో అయితే తెలివిగా కాన్షియస్ మైండ్ వినియోగించుకొని చేయడంలో రెగ్యులేట్ చేయడం అనేది అదేమంత మంచిది కాదన్నారు. ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అన్నాడు అని అడిగారు. ఓషో గారి సమాధానం ఏంటంటే, మనిషి ఒక జంతువు, అంతేకాదు జంతువు కన్నా ఎక్కువ. అలాగని జంతువుని నిరాకరించడం కాదు, దీన్ని అవగాహన చేసుకోవాలి. మనిషి జంతువు కన్నా ఎక్కువే, అలాగని జంతువుని నిరాకరించడం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సృజనాత్మకత ఉంది మనిషిలో. ఆ సృజనాత్మకతను పక్కన పెట్టలేము. అది మన మూలాల్లో ఉంది. ఆ మూలాలలో ఉన్న సృజనాత్మకతను వినియోగించుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటంటే, మానవుడు జంతువు నుంచి, జంతువునా నరజన్మ ధరలం అన్నప్పుడు జంతువు నుంచి వచ్చాడు హెరిటేజ్ అనేది నెగిటివ్గా తీసుకోకూడదు. మీనింగ్ నకారాత్మక భావనలో, నెగిటివ్ మీనింగ్లో మనల్ని మనం తీసుకుంటే, నేను జంతువుని అనే జంతువు నుంచి వచ్చానా, నేను జంతువునా అని అనుకుంటే అది వినాశకర ధోరణి వైపు వెళ్తుంది. ఎందుకు అలా వెళ్తుంది? నువ్వు అలా నకారాత్మక భావనలో తీసుకుంటే ఏమవుతావు? 99% నువ్వు జంతువే అవుతావు. అక్కడ భిన్నత్వం ఎక్కడ సృష్టింపబడింది? ఎక్కడ అంటే, నువ్వు ఆ డివిజన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ఓడిపోతావు, నువ్వు గెలవు. ఎందుకంటే నీలోనే 99% యానిమల్ ఉంది, 1% మాత్రమే కాన్షియస్గా ఉంది. ఆ కాన్షియస్ అనేది ఒక క్రియేటివిటీ నీలో ఉంది, ఒక సృజనాత్మకత నీలో ఉంది. నువ్వు నకారాత్మకంగా నేను జంతువునా అనేసరికి నువ్వు ఇంకా అది డామినేట్ చేయడం మొదలవుతుంది, ఓడిపోతావు, ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు తానే తన సొంత జంతువుతోనే ఓడిపోతూ ఉంటాడు. అంచేత నువ్వు ఎప్పుడు ఓటమి పొందుతూనే ఉంటావు, విజయం సాధించలేవు. ఆ విధంగా ఫెయిల్యూర్ అవ్వడం అనేది ఒక అవసరం అయిపోయింది అక్కడ. ఎందుకంటే
1% కాన్షియస్లో ఉన్నావు నువ్వు, అన్కాన్షియస్ 99%లో ఉన్నప్పుడు నువ్వు ఆ జంతువుని నువ్వు మేల్కొల్పవద్దు. నేను జంతువునా అని నువ్వు అనుకోవద్దు. ఆ నకారాత్మక భావానికి వెళ్ళవద్దు. ఆ 1% ఎగనిస్ట్ 99% అనేది మీనింగ్లెస్ అయిపోతుంది. ఎలా ఉందంటే ఒక పుష్పం ఉంది, ఆ పుష్పము వేర్ల మీద యుద్ధం చేస్తుంటే ఏమన్నా మీనింగ్ ఉందా? ఆ చెట్టుకి పూర్తిగా నేను వ్యతిరేకం అని అంటే ఏమైనా అర్థం ఉందా? ఆ చెట్టుకే పూసిన పువ్వు. అంచేత నువ్వు నీలో ఉన్న యానిమల్, నీ సొంత యానిమల్ యొక్క అంటే జంతువు యొక్క వారసత్వాన్ని నువ్వు వ్యతిరేకంగా ఉంటే నువ్వు దానికి ఇంకా ఆహారం పెట్టినట్టు. దాన్ని జీవింప యు ఆర్ అలైవ్, బతుకున్నావు. అయితే ఈ క్షణంలో ఆ యానిమల్ చనిపోతుంది అని అంటే నువ్వు కూడా చనిపోతావు. మనసు అంటే ఒక ఫ్లవర్ లాగా ఉంది. నీ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం ఓల్డ్ ట్రీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జంతువు యొక్క వారసత్వం నుంచి వచ్చింది. కాబట్టి నకారాత్మక ఆలోచనలు చేయొద్దు, నెగిటివ్ థింకింగ్ చేయొద్దు. నెగిటివ్ థింకింగ్ చేయడం వలన అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. నీకు నువ్వే వ్యతిరేకం అవుతావు, నీకు నువ్వే శత్రువు అవుతావు. దానివలన నువ్వు ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని నువ్వు పొందలేవు. నువ్వు నరకాన్ని సృష్టించుకుంటావు. అంచేత నీ సృష్టి అలా నకారాత్మక ఆలోచనతో నరకాన్ని సృష్టించుకుంటావు. నకారాత్మక ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ వలన ఆ నరకం ఎక్కడో లేదు, నిన్ను నువ్వే విభజించుకోవడం వలన నరకం వచ్చింది. నీలో ఆ స్పిరిట్ పర్సనాలిటీ, నేను మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటావు, మళ్ళీ నకారాత్మక ఆలోచనలు చేస్తున్నావు. నరకం అనేది మానసిక స్థితి, స్వర్గం కూడా అంతే. అవి రెండు కలిసే ఉన్నాయి. అక్కడ ఇన్నర్ డివిజన్ అనేది చేయొద్దు, అక్కడ కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. విషయం ఏంటంటే నకారాత్మక ఆలోచనలు చేయొద్దు, నెగిటివ్ థింకింగ్ వద్దు, నీ పట్ల నువ్వు నెగిటివ్గా ప్రవర్తించవద్దు, నిన్ను విభజన చేసుకోవద్దు, నీకు నువ్వు వ్యతిరేకంగా ఉండవద్దు. అక్కడ జంతువు ఉంది, కానీ అదేం చెడ్డ జంతువేం కాదు కదా. నీలో ఉన్న జంతువు అది ఒక గొప్ప సామర్థ్యం ఉన్న జంతువు. అది నీ గతమే కాదు, భవిష్యత్తు కూడా అదే. దాంట్లో చాలా నిగూఢమైన వ్యవహారం అంతా దాగి ఉంది. ఆ నిగూఢమైనటువంటి దాన్ని అన్కవర్ చెయ్యి, డిస్కవర్ చెయ్యి, ముసుగు తీసేయి, డెవలప్ చెయ్యి. దాని నుంచి నువ్వు ఎదుగు, బియాండ్ వెళ్ళు. అంతేగాని నీలో ఉన్న జంతువు స్థితి నుంచి దాటి వెళ్ళు, అంతే తప్ప దానితో ఫైట్ చేయబాక. తంత్ర యొక్క బేసిక్ టీచింగ్ ఇదే. తంత్ర యొక్క బేసిక్ టీచింగ్ ఇదే. మన సంప్రదాయాల పేరుతోనూ దాన్ని డివైడ్ చేస్తూ ఉంటాం. అలా డివైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? నీతో నువ్వు ఫైటింగ్ చేస్తూ కూర్చుంటావు. తంత్ర ఏం చేస్తుంది? అలా డివిజన్ క్రియేట్ చేయదు. నీతో నువ్వు ఫైట్ చేయడంలో దానికి నమ్మకం లేదు. తంత్ర ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది.
అది నో అని చెప్పడంలో నమ్మకం లేదు తంత్రాకి. నీ విషయంలో తంత్ర ఏమి నమ్ముతుందంటే ఎస్ అని నమ్ముతుంది. జీవితం పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఒప్పుకుంటేనే, ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకుంటేనే నీలో పరిణామక్రమం సంభవిస్తుంది. నో అనే వ్యతిరేకించడం వలన డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి పరిణామక్రమం సంభవించదు. నీతో నువ్వు కొట్లాడుకుంటూ ఉంటే నిన్ను ఎలా అధిగమిస్తావు, నిన్ను నువ్వు ఎలా గెలుచుకుంటావు, నిన్ను నువ్వు ఎలా నడిపించుకుంటావు, నీతో నువ్వు యుద్ధం చేస్తూ ఎవరు విన్ అవుతారు, ఎలా విన్ అవుతావు, ఏ విధంగా విజయం సాధిస్తావు. మెజారిటీ పార్ట్ 99% యానిమల్ ఉంది, 1% పుష్పం ఉంది. కాబట్టి మెజారిటీ విన్ అవుతుంది. అదనమాట. సో ఎవరు ఫైట్ చేస్తున్నారు? అలా ఫైట్ చేయడం వలన ఏం జరుగుతుంది? తన మీద తానే ఓటమికి పాలవుతూ ఉంటాడు. నువ్వు ఓడిపోవాలనుకుంటే కనుక ఫైట్ చెయ్యి, విన్ అవ్వాలనుకుంటే ఫైటింగ్ చేయొద్దు. విజయం సాధించాలంటే జ్ఞానం కావాలి, అంతేగాని ఫైటింగ్ కాదు. నీతో నువ్వు యుద్ధం చేయడం కాదు. అలా ఫైటింగ్ నేచర్, నీతో నువ్వు యుద్ధం చేయడం అంటే హింసాత్మకమవుతుంది. ఇది ఒక వింత విషయం, కానీ జరుగుతున్నది అదే. అహింసో పరమోధర్మ అని గురించి మాట్లాడుతున్నవారు, అహింసో పరమోధర్మం అని మాట్లాడుతున్నవారు వారితో వారు హింసించుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని టీచింగ్స్ ఉన్నాయి ట్రెడిషన్స్లో. ఎవరితోనూ హింస అనే ప్రవృత్తితో నువ్వు జీవించవద్దు, ఎవరిని హింసించవద్దు అని. కానీ ఆ టీచింగ్ వైలెంట్ టీచింగ్ అయిపోయింది. నీ లోపల, నీ ఇన్నర్లో నీతో నువ్వు హింస చేస్తున్నావు. సకల ప్రాణి కోటి పట్ల నువ్వు మిత్రత్వంగా ఉండు, ఎవరిని హింస పెట్టకు, అహింసో పరమోధర్మ అని చెప్తూ నీ పట్ల నువ్వు హింసించుకుంటున్నావు. చెప్పేదేమో అహింస అంటున్నావు, నీ మీద నువ్వు హింస పెట్టుకుంటున్నావు నీ లోపల. అయితే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఆధ్యాత్మిక పేరుతోనూ లేకపోతే ఆస్తికత్వం పేరుతోనూ సన్యాసం పేరుతోనూ నకారాత్మకమైన వైఖరి వలన జీవితాన్ని నిరాకరించేటువంటి వేదాంత ధోరణులు ఉన్నాయి. ఆ విధంగా నీ పట్ల నువ్వు హింసాత్మక భావనతో ఉన్నావు, నీతో నువ్వు ఫైట్ చేస్తూ ఉన్నావు. తంత్ర అహింసాత్మకంగా ఉంటుంది. నీతో నువ్వు యుద్ధం చేయొద్దయ్యా, నీ పట్ల నువ్వు హింసించుకోవద్దు అని చెబుతుంది. నీతో నువ్వు హింసించుకుంటూ ఉంటే ఇలా కనుక ఇంకేం చెబుతుందంటే, నీతో నువ్వు హింస పెట్టుకోకుండా ఉన్నట్టయితే అలాగే ఇతరులతో కూడా నువ్వు హింసించవు అని చెబుతుంది. అలా కాకుండా నీతో నువ్వు హింస పెట్టుకుంటే ఇతరులు కూడా హింసిస్తూనే ఉంటావు. అది అహింసగా ఉండలేవు. నువ్వు నీతో నువ్వు నాన్ వైలెంట్గా ఉండాలి. ఫస్ట్ అహింసగా ఉండాలి, హింసాత్మకంగా ఉండకూడదు. ఇంట గెలిచి రచ్చగలవాలి. అది ఎక్కడున్న విశేషం. తన పట్ల తాను హింసాత్మకంగా ఉన్నవాడు అందరి పట్ల హింసాత్మకంగానే ఉంటాడు.
పైగా ఏమో నేను నాన్ వైలెన్స్గా ఉన్నాను, అహింసో పరమో ధర్మలో ఉన్నాను, ఇతరులు ఎవరికి నేను హాని చేయలేదు అని అంటాడు. కానీ తను తాను హింస పెట్టుకుంటున్నాడు. అయితే ఆ ఆ ధోరణి ఏంటంటే తనకి వ్యతిరేకమైన ధోరణి అవుతుంది. అలా వ్యతిరేకమైన ధోరణి వినాశకర ధోరణి. అది అక్కడున్న వ్యవహారం. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటయ్యా అంటే, నువ్వు యానిమల్ స్టేట్లోనే ఉండమని నేనేం చెప్పడంలే. నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో, నష్టమేం లేదు. గతాన్ని ఒప్పుకో. అప్పుడు భవిష్యత్తు, గతాన్ని ఒప్పుకున్నావు కానీ నువ్వు అక్కడే ఉంటావా, బదులోనే ఉంటావా? ఉండవు కదా. అప్పుడు భవిష్యత్తు నీకు ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ చేయటం వలన ఓపెనింగ్ ఏర్పడుతుంది. ఓకే, గతంలో నేను యానిమల్ని, కానీ భవిష్యత్తులో నేను ఆ యానిమల్ కానక్కర్లేదు. గతంతో నువ్వు ఫైటింగ్ చేయనక్కర్లేదు. దానివల్ల నువ్వు ఎక్కడికి పోలేవు. సృజనాత్మకతగా వాడుకో. అయ్యా, నేను ఆ సృజనాత్మకతను ఎలా వాడుకోవాలంటే నేనేం చెయ్యాలి అని అంటే, ఉన్నదాన్ని ఉన్నట్టు అవేర్గా ఉండు. ఈ ఉనికిలో నువ్వు అవేర్గా ఉండటం మొదలుపెట్టు. యుద్ధం చేసేవాడు అవేర్నెస్లో ఉండడు. గుడ్డివాళ్ళు వాళ్ళు భయపడుతూ ఉంటారు. వారి జంతువు వెనకాల దాక్కుంటూ ఉంటారు. ఆ జంతువు అన్కాన్షియస్గా ఉంటుంది. ఆ అన్కాన్షియస్ జంతువును ముందుకు దోస్తారు, వీళ్ళు వెనక దాక్కుంటూ ఉంటారు. నువ్వు అన్కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదు. ఏ అన్కాన్షియస్, ఆ జంతువుకి అన్కాన్షియస్ ఉండక్కర్లేదు. బికాస్ సప్రెషన్, అణిచివేత వలన ఈ అన్కాన్షియస్ ఏం చేస్తుంది, నీలో ఉన్న క్రియేటివిటీని అణిచివేస్తుంది. నీకు ఎన్నో విషయాలు ఫీల్ అవుతూ ఉంటావు, కానీ దానివల్ల నిన్ను నిందించుకోవడమే సరిపోయింది. అర్థం చేసుకోవాలి వ్యవహారం. నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో. దేన్ని నిందించవద్దు, అవసరం లేదు. నిన్ను నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు. అలా ఆఖరికి యూ కెన్ ఈవెన్ యూజ్ పాయిజన్ యాజ్ ఎ మెడిసిన్ బికాస్ హీ నోస్. ఆ పాయిజన్, ఆ విషమైన నిన్ను ఒక వైద్యంగా పనిచేస్తుంది, ఔషధంగా పనిచేస్తుంది. అతను ఆ సృజనాత్మకతను వినియోగించి ఆ విధంగా చేయగలుగుతాను. ఇక్కడ విషయం ఏమిటి? నిజంగా విషం అంటే విషమా అని కాదు, అజ్ఞానమే విషం. ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి వెళ్తాడు, విడుదల. అది అన్నమాట. ఆ అజ్ఞాన స్థితిలో నేను ఉండకుండా, అజ్ఞాన స్థితిలో ఉండకుండా విజ్ఞానం వైపుకి నీ ప్రయాణం అవుతుంది. తనలో ఉన్న ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల పట్ల ఎగనిస్ట్గా ఉన్నాడు అనుకుందాం. ఏం చేస్తాడు? వాటిని అన్నిటినీ అణిచిపెడతా ఉంటాడు, ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ కోపాన్ని కిందకు తొక్కేస్తూ ఉంటాడు. అదే కదా ఆ కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలు అనే వాటిని తొక్కి పెడుతూ ఉంటాడు. అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోతాయి అవి. పైకి ఆ అండర్ గ్రౌండ్లో వెళ్ళి పైన స్ట్రక్చర్ అంతా ఫాల్స్గా ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? అక్కడ స్ట్రక్చర్ విల్ బి ఫాల్స్. ఎందుచేత ఆ ఎనర్జీస్ ఆ నెగిటివ్గా ఉన్నాయి అన్నప్పుడు ఆ ఎనర్జీస్ని నువ్వు పాజిటివ్ వైపుకి తీసుకెళ్ళలేదు. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు. అంచేత ఆ స్ట్రక్చరు ఎప్పుడైనా ఆ అండర్ గ్రౌండ్లో దాగున్న
వాటిని అణిచిపెట్టడం వలన, తొక్కేయటం వలన, అవే పునాది అయిపోవటం వలన నీ బిల్డింగు సరిగ్గా ఉండదు, రియల్ ఎనర్జీగా ఉండదు, ఎప్పుడైనా పేలిపోవచ్చు, అగ్నిపర్వతం లాగా ఉంటుంది. అలా మనం మతం పేరుతోనూ, నైతికత పేరుతోనూ, సంప్రదాయం పేరుతోనూ కొన్ని స్ట్రక్చర్స్ని గ్రౌండ్లో అలాగనే ఉంచి అందులో ఏ మార్పు లేకుండా, అధిగమించకుండా ఫాల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంచేత వాస్తవమైన వాడు ఎక్కడ ఉన్నాడో పైకేమో చాలా గొప్పవారండి, అదండి ఇదండి అనేటువంటి స్థితిలో ఉండి లోపల మాత్రం ఆ మనిషి దాగే ఉన్నాడు. అంచేత ఆ జంతువు అలాగే ఉంది, అదేం దూరమేం లేదు. పైన మేకతోలు కప్పుకున్న, అంటే పులితోలు కప్పుకున్న మేకలాగా అని ఏదో అంటారు, రివర్స్ అయిపోయింది ఇక్కడ. ఎవరైనా అవమానించారు వెంటనే నీ లోపల ఉన్న అపరిచితుడు బయటకు వచ్చేస్తాడు, ఆ యానిమల్ బయటకు వచ్చేస్తుంది. పైకేమో జెంటిల్మెన్ స్కిన్ వేసుకుంటావు, నువ్వు చాలా గొప్ప, అది లెక్క. కానీ నీ లోపల అగ్నిపర్వతం ఉంది, ఏ మూమెంట్లోనైనా లావా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నీ తెలివితేటలు ఏమైనాయి, నీ మారాలిటీ ఏమైంది, నీ ఆ మతం ఏమైంది? నువ్వు నీ బీయింగ్ అబోవ్ యానిమల్ వెళ్ళిందా లేదా? పైకి వెళ్ళినట్టు చూపిస్తున్నావు, కానీ క్షణంలో ఎవరైనా అవమానించేసరికి అవన్నీ మాయమైపోయాయి, ఫాల్స్ మాయమైపోయి రియల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాడిలో ఉన్న మృగం బయటకు వచ్చేసి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నది వల్ల అవన్నీ బయటకు వచ్చినాయి. ఇదనమాట. సో ఇక్కడ ఏది అగనిస్ట్గా ఏం చెప్పడం లేదు, కానీ ఇక్కడ నీతో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. అలాగే బ్రహ్మచర్యము, ఇవన్నీ ఏదైతే సోకాల్డ్ అనుకున్నవన్నీ ఎనర్జీస్, అవి క్రియేటివ్ వైపుకి తీసుకెళ్ళండి, క్రియేటివ్ వే, సృజనాత్మకత వైపుకి తీసుకెళ్ళండి. సృజనాత్మకత వైపుకి తీసుకెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవము ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోవడం అనేది చాలా కఠినంగా ఉంటుంది, కానీ ఎంతో విలువైనది. అది ఎంతో విలువైనది, ఎంతో రియల్ ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి నీ యొక్క స్ట్రక్చర్ అనేదాన్ని ముక్కలు తునాతునకలు చేయొద్దు. క్రియేట్, ఆ సెక్స్ ఉంది, దాని నుంచి ఎదగమించు, ఒక సృజనాత్మక శక్తి వైపుకు వెళ్ళడం. ఉదాహరణకి ఆ సెక్స్ కాదు నాయన, ప్రేమ అనేది గొప్పది. ఆ ప్రేమ డివైన్ లవ్, అన్కండిషనల్ లవ్. ఆ ప్రేమను కూడా అణిచిపెడితే ఏమవుతుంది? అది ద్వేషంగా మారిపోతుంది. అంచేత అలాగే అంటే ఆ సెక్స్ని అణిచివేత వలన ప్రేమ అంటే భయపడుతూ ఉంటారు. ఇట్లా ఇక్కడ విభిన్నమైన విషయాల గురించి మనం పూర్వం విషయాల్లో కూడా అణిచివేత ధోరణి వలన జరిగేటువంటి నష్టాలని మనం పూర్వం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్. భయము ఇవన్నిటి నుంచి బయటకు వస్తాం. ఈ ఒక రాగ ద్వేషాలు అనేవి ఏమి అనేవి అణిచిపెట్టుకుంటూ కూర్చుంటే కాదు, వాటి నుంచి ఎదగాలి. సెక్స్ నుంచి ప్రేమ వైపుకు మారాలి అంటే అది న్యాచురల్ లా. సృజనాత్మకత మొదలైతే ఏమవుతుంది? న్యాచురల్ లా, ప్రకృతి సిద్ధాంతం వైపు వెళ్తుంది. దీన్ని అణచివేత ధోరణికి వెళ్ళద్దు. తంత్రం ఏం చెబుతుందంటే నీ జీవితాన్ని నిజమైన శక్తులతో
సృష్టించుకో. ఆ రియల్ ఎనర్జీస్ అనేవి నిజమైనది ఏంటి? నువ్వు యానిమల్ కాబట్టి యానిమల్ ఎనర్జీస్ ఉన్నాయి. నేను ఇక్కడ యానిమల్ అని చెప్పగానే నిన్ను నిందించలేదు, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యానిమల్ అనేది ఏంటంటే విషయం బాబు, అది నాయన అని అక్కడి నుంచే నువ్వు వచ్చావు. అది ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పుకోవడం. అది ఒక యానిమల్ అనేది ఒక బ్యూటిఫుల్గా ఉంది, అది చెడ్డదేమీ కాదు. దాన్ని ఇక్కడ నిందించడం కాదు, దూషించడం కాదు. యు ఆర్ ప్యూర్ ఎనర్జీ. ప్రకృతి యొక్క నియమాలను అనుసరించి ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది. దాన్ని సృజనాత్మకత వైపు వాడుకోండి అని చెప్తున్నాను. మరి కాన్షియస్ అంటే ఏమిటి అని అంటే అక్కడ మనం ఆ ఛానల్ను క్రియేట్ చేసుకోవాలా వద్దా, కంట్రోల్ చేయాలా వద్దా అనేది. ఇక్కడ కాన్షియస్ అనేది కంట్రోల్ అవ్వటం కాదు, అలాగే కాన్షియస్ అనేది ఒక ఛానల్ కాదు. నీ కాన్షియస్ ఒకటి చేస్తుంది, అర్థం చేసుకుంటుంది అంతే. ఆ అర్థం చేసుకోవటం వలన, అవగాహన చేసుకోవటం వలన ఏమవుతావు నాయనా అంటే పరిణామక్రమం చెందుతావు. సెక్స్ను అర్థం చేసుకుంటే అక్కడ ఏ ఛానల్ గీనల్ ఏమి లేదు, ఛానలింగ్ చేయడం కాదు, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దాని వ్యవహారం వేరే ఉంటుంది, ఒక పాత్ వస్తుంది, మార్గం కనపడుతుంది. సో మనమేం ఫోర్స్ చేయక్కర్లేదు ఎనర్జీస్ని. పాత్ కనపడితే ఆ ఎనర్జీస్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థం చేసుకునే కొలది, నియమాన్ని అర్థం చేసుకునే కొలది ఒక సైన్స్ లాగా పనిచేస్తుంది, ఒక శాస్త్రీయ పద్ధతిలో పనిచేస్తుంది. సైన్స్లో ఏం చేస్తున్నావు? ముందు ఆ శాస్త్రీయమైనటువంటి నియమాన్ని, ఆ సైన్స్ యొక్క నియమాన్ని అర్థం చేసుకుంటున్నావు, ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటున్నావు, సహజమైన రహస్యాన్ని అవగాహన చేసుకుంటున్నావు. ఆ యొక్క మిస్టరీ రివీల్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రకృతి యొక్క నియమము, ఆ శక్తులని వెలికి తీసుకున్నట్టయితే నీ ఎనర్జీస్ అంతా కూడా సృజనాత్మకత వైపు వెళ్తుంది. కాబట్టి అంతర్గత నియమాలను నువ్వు తెలుసుకోకుండా నీ యొక్క ఎఫర్ట్ అంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. తెలుసుకోకపోతే తంత్ర ఏం చెప్తుందంటే అర్థం చేసుకోండి, ఆ జంతువుని అర్థం చేసుకోండి. ఎందుకంటే దానిలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అది నీ భవిష్యత్తుకి అవసరము, ఆ శక్తులను వినియోగించుకోవటము అదనమాట. ఇక్కడ ఇట్ కెన్ బి సెడ్ దట్ ఇట్ ఇన్ ద యానిమల్ అండ్ దట్ ఇన్ ద యానిమల్ గాడ్ ఈజ్ హిడెన్. అంటే ఆ యానిమల్ లోపల నిగూఢంగా దేవుడు ఉన్నాడు. యానిమల్ అంటే ఏంటి? గతము. భవిష్యత్తు అంటే ఏమిటి? దైవము. సో ఆ ఫ్యూచర్, నీ గతంలో ఫ్యూచర్ దాగి ఉంది. ఆ విత్తనం, గతం అనే విత్తనం నుంచి భవిష్యత్తు ఏమయ్యా అంటే దైవము. ఇది అర్థం చేసుకోవాలి. సో నీ యొక్క సహజమైన శక్తులు అన్నీ అర్థం చేసుకుంటే, యాక్సెప్ట్ చేస్తే అవగాహన అవుతుంది. అప్పుడేం జరుగుతుంది? యువర్ మైండ్ ఈజ్ నాట్ టు బీ దేర్ మాస్టరింగ్. అక్కడ ఇంకా మైండ్తో పని లేదు, మైండ్ యొక్క పెత్తనం లేదు, మనసు యొక్క పెత్తనం లేదు. ఎందుకంటే ఫైటింగ్ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇంకా ఏ ప్లానింగ్ అవసరం లేదు. యాక్సెప్ట్ చేసాం, అర్థం చేసుకున్నావు అంతే. అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం వలన మనసుని సరైన విధానానికి, సరైన ఆలోచన విధానానికి
వినియోగించడం మొదలు పెడతాం. సెక్స్ని అర్థం చేసుకోవటం వలన, కోపాన్ని అర్థం చేసుకోవటం వలన, దురాశను అర్థం చేసుకోవటం వలన ఎలర్ట్గా ఉంటాం. అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది అనేదాన్ని అవగాహన చేసుకోవడం మొదలు పెడతాం. కాన్స్టెంట్గా అవేర్గా ఉంటావు, ప్రతి క్షణం అవేర్గా ఉంటాం. ఆ యొక్క జంతు ప్రవృత్తి ఏమైనా నీ లోపల ఉందా, ఏం జరుగుతుంది అనేదాన్ని అవేర్గా ఉంటావు అంతే. నువ్వు కాన్షియస్గా ఉంటే ఈ యొక్క జంతు ప్రవృత్తి పట్ల నీకు అక్కడ డివిజన్ ఏం లేదు. అన్కాన్షియస్ మైండ్ రాదు అక్కడ. నువ్వు డీప్గా లోపల ప్రవృత్తి ఏ విధంగా ఉందన్నది ఎరుకతో అవేర్గా ఉంటే చాలు. నువ్వు కేవలం ఓన్లీ కాన్షియస్ మైండ్, దెర్ ఇస్ నో అన్కాన్షియస్ మైండ్. అక్కడ నువ్వు అవేర్గా ఉంటే అన్కాన్షియస్ మైండ్ అనేది రాదు. అన్కాన్షియస్ ఎందువలన వస్తుంది అనేది మనకు ముందే తెలుసు, అది అణిచివేత వలన. అంచేత కాన్షియస్గా అప్పుడు మెజారిటీ యూ హ్యావ్ క్లోజర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ బీయింగ్ టు బీ కాన్షియస్. కాన్షియస్గా ఉండడానికి భయపడ్డాం, మెజారిటీ పార్టీని పక్కకు పెట్టడం వల్ల భయపడుతుంది. అప్పుడు నీ రియాలిటీ, నీ ఓన్ రియాలిటీ, వాట్ ఈజ్ యువర్ రియాలిటీ, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు, బాగానే ఉంది. నువ్వు దాన్ని అణచిపెట్టడం వలన నీ వాస్తవ స్థితిని నువ్వు దర్శించలేకపోతున్నావు. నువ్వు భయపడిపోతున్నావు. నువ్వంటే నువ్వు. అయితే నువ్వు ఆ ఇంటి నుంచి నువ్వు బయటికి పారిపోయావు, ఇంకా భయమే ఉంది నీకు. లేదా ఆ ఇంట్లో ఉండడానికి భయపడుతున్నావు, వరండాలో నువ్వు పడుకుంటున్నావు, నీ లోపలికి వెళ్ళటం లేదు, ఇంచేత భయం పడుతున్నావు. ఎంత చేసినా నీ లోపలికి వెళ్ళడం అంటే మెడిటేషనే. నీ లోపల ఏమున్నాయి, ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎలాంటివి వస్తున్నాయి, అవన్నీ కూడా అవేర్గా ఉంటే, అర్థం చేసుకుంటే, ఓ ఇదే ఆ సంగతి అని నీ రియాలిటీని నువ్వు ఫేస్ చేస్తావు. నీ ఇల్యూజన్స్, భ్రమలన్నీ పోతాయి అన్నమాట. సో ఇంకా మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్. ఎలా యానిమల్ స్టేట్ నుంచి తెలివైన స్థితిగా వినియోగించుకోవాలి, విత్తనం నుంచి చెట్టు ఏ విధంగా రావాలి అనే దాని గురించి మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ.